తెలంగాణ బచావ్ మూమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు పిడమర్తి రవి గారికి, మా మాస్టర్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, దోపిడికి మార్వాడి దోపిడికి బలైనటువంటి నా అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస వేదిక అనే ఒక దానికి చైర్మన్ని. పర్టికులర్గా మా కమ్యూనిటీ గురించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మన ధర్మశాస్త్రం, మనువాదులు ఇవన్నీ మనం మాట్లాడినాం. ఆ మనువేవడో నాకైతే తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. వాడు ఎందుకు రాసిండో తెలియదు. ఆ రాసిన ప్రకారం లెక్కేసుకుంటే మన కాస్త కూస్త తెలిసింది మా మాస్టర్జీ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఏమంటూ మనం సత్యనారాయణ కథలను లేకపోతే మన బ్రాహ్మణ్స్ మంత్రాలు చదివేటప్పుడు జంబూ ద్వీపే భరతఖండే దక్షిణ దిగ్బాలే అని చెప్తాం. ఇవన్నీ బాగా రాయి చెప్పగలుగుతాడు. నేను అటుకొత్త దాంట్లో పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయం లేదు. కానీ సరే, మూలవాస సిద్ధాంతమా, ఆర్యుల, యూరోపియన్ల, పశ్చిమాసియాలు వచ్చినా అని పక్కన పెడితే భారతదేశ పౌరులు అందరికీ ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది, మనకు ఉన్నది. దాంట్లో బండి సంజయ్ గారు చెప్తూనే నేర్చుకోవాల్సినంత పని లేదు. ఇక్కడ ఉద్యమాలు చేసి వచ్చినాం, చాలా ఉద్యమకారులు. ఆయన కంటే ఒకసారి అవకాశం కలిసి వస్తే మంత్రి అయిన కానీ అందరూ అయ్యేటువంటి స్థాయి ఉన్నవే. మా పిడమర్తి రవి కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఉన్నారు. కడుపు గాలి వచ్చిన వాళ్ళమే. కాలినోడికి కడుపు ఏ రకంగా ఉంటుంది, నిండు నూనె కడుపు ఏ రకంగా ఉంటుందో మనం చూస్తున్నాం. జరుగుతున్నటువంటి క్రమాన్ని వాళ్ళు ఆ చర్చని పోకుండా దారి తప్పించేటువంటి కుట్రలో భాగంగా ముస్లింలకు మనకు ఇంటర్లింక్ చేస్తున్నారు. రోహింగ్యాల టాపిక్ తీసుకురావాల్సిన ఆవశ్యకత భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. 11 సంవత్సరాల నుండి బండి సంజయ్ గారు వారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ అట్లాంటిది వస్తే, సంఘటన వస్తే, మా దగ్గర ఉన్నటువంటి బాలాపూర్లో దాదాపు ఒక 5,000 మంది కుటుంబాలు ఉన్నాయి రోహింగ్యాలు. నువ్వు ఎలా కొట్టాల్సిన బాధ్యత నీది కదా, మాది కాదు కదా. నేను మార్వాడి గో బ్యాక్ అని చెప్తే నువ్వు రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటాడు. అరే, మొగోళ్ళ కానూన్ ఉంది, నిజాంనే వ్యతిరేకించినటువంటి తెలంగాణ గడ్డ కదా. నిజాం మంచిగా చేసిండని చెప్పి నిజాంని ఊరుకోలే కదా. నిజాం ప్రాజెక్టులు కట్టిండని చెప్పి ఊరుకోలే కదా. హుస్సేన్ సాగర్ కట్టిండు, నిజాం సాగర్ కట్టిండు, నిజాం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే, నిజాం రైల్వే సిస్టమ్ ఉండే. అట్లా అని చెప్పి ఊరుకున్నామా? వాడు ఎప్పుడైతే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదో, ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం కదా, భూస్వామ్య వ్యతిరేక పోరాటం కూడా చేసింది కూడా ఇదే తెలంగాణ గడ్డ కదా. యావత్ మహారాజు వీరన్న లాంటి ఒక గొప్ప నాయకుడిని కన్నట్టు నేల కదా ఇది తెలంగాణ. దానికోసం మాట్లాడుతున్నా. ఇక్కడ మా అస్తిత్వం దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మా అస్తిత్వం మీద మీరు చేస్తున్నారు, మా ఆత్మగౌరవం పోతుంది, మా హక్కుల సాధన పోతుంది అని చెప్పేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గొప్ప నేల. 50 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పక్కన జరిగినా కానీ, 69లో జరిగిన తర్వాత కూడా ఆగినా కానీ, మరొక 50 సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేస్తాం కదా. నీకున్నటువంటి నువ్వు చెప్పేటువంటి మార్వాడికి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే, ఇదే గుజరాత్కు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ తెలంగాణ భారతదేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు జరిగినటువంటి అవమానంతోటే కదా భారతదేశ స్వతంత్రంలో ఆయన జాతిపిత అయ్యాడు. మరి మాకు కూడా అదే ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా. నేను మాట్లాడితే నువ్వు నిన్నెందుకు మాట్లాడలే, మన్నెందుకు మాట్లాడలే, గోబ్యాక్ ఎట్లా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేది తమిళనాడు అన్నాడు, మనం వెళ్ళే కదా. తమిళనాడు అన్న తర్వాత మనం అన్నాం. ఇక్కడెక్కడైతే భౌతిక దాడులు చేస్తారు, ఇక్కడెక్కడైతే మన ఆస్తి విషయాలు మనకు తగాదాలు వచ్చినాయి, మన నీళ్లు నిధులు నియామకాలు దోసుకొని పోయినట్టు నేపథ్యంలో మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమం మళ్ళొకసారి వచ్చింది. ఈరోజు జరుగుతున్న కుట్రేది ఆందోళన కంటే అధ్వానమైనటువంటి పరిస్థితి. దోపిడీ చేసేది నువ్వు ఎవరంటే ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంది మార్వాడీస్. ఆర్థిక పరంగా మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడే కేసీఆర్ గారితో మేము ఒక చర్చ పెట్టాం. వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన చర్చలో భాగంగా కేసీఆర్ గారిని అడిగినాం, సార్ ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు మన మహారాష్ట్రలో శివసేన వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యమాల్లాగా అసలు మార్వాడి ఆటో తెలంగాణ వైశ్య బచావ్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను వైశ్య పెట్టాను కాబట్టి వైశ్య బచావ్ అని చెప్పి అనమాట. అప్పుడు ఏమన్నాడు, ఈ ఉద్యమం పక్కదారి పడుతుంది, దాన్ని సైడ్ ట్రాక్ చేసి ఆడు బలవంతుడు అవుతాడు, మనం బలహీనుడు అవుతాడు కాబట్టి వద్దని చెప్పారు. దాని తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా రకరకాల సందర్భాలు మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం, మా కమ్యూనిటీ మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం. రీసెంట్గా 2023లో అక్టోబర్ ఒక మహాగర్జనని పెట్టాం, మేము వైశ్య గర్జనని పెట్టాం. అక్కడ కూడా వేదిక మీద చెప్పినాం, ఎప్పటికైనా ఇది రూపాంతరం చెందుతుంది, తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల అస్తిత్వం కోల్పోతున్నాం, డెఫినెట్ ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం ఒక పోరాటానికి నాంది ప్రస్తావన చెప్తామని చెప్పినాం. అదే విషయంలో ఈ వారం జరుగుతున్నటువంటి సంఘటనలో
తప్పుదారి పట్టించేటువంటి 2-3 సంఘటనలు చెప్తాను. మీ అందరికీ తెలిసిన విషయం. ఏమన్నారు, ఇంతకుముందు మా మాస్టర్జీ ఉండా, మాస్టర్జీ గారు అన్నారు, మాధవులకు ఏం పంచాది, మీకు మాకేం సంబంధం. ఇది జరిగింది టీవీ డిబేట్లో జరిగిన మొత్తం మీరు సీక్వెన్స్ చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ వైశ్యులు మాట్లాడతలేరు, సన్న గారు మాట్లాడతలేరు, చేనేత కార్మికులు మాట్లాడతలేరు, ఒక పిడవాడి రవి మాట్లాడుతున్నాడు, ఒక శ్యామ్ సంఘ్ మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకెవరు తెలంగాణ శ్యామ్ అని మాట్లాడుతున్నాడు. నువ్వు కులానికి అంటగట్టి నువ్వు పక్క తప్పుతున్నావు. అంటే ఏ రకమైనటువంటి కుట్ర చేస్తున్నావు చూడాలి. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఒకవేళ ఇది కాకపోతే నువ్వు భారత పౌరులుగా వాళ్ళు జీవించే హక్కు ఉన్నది, నువ్వు అట్లెట్లా మాట్లాడుతావు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేస్తున్నావు. అంటే ముస్లింలకు మనకు పంచాయతీ పెట్టడం కోసం చేస్తున్నాడు. ఒక పక్కన కమ్యూనిటీని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికోసం మేము నిన్న తీసుకున్నటువంటి స్వర్ణకారులు, చేనేత కార్మికులు, మా వైశ్య వికాస వైశ్య సంఘాలు, వర్తక సంఘాలు అన్ని కలిసి ఫస్ట్ ర్యాలీ అదే నాది ప్రస్తుతం. ఎందుకంటే శ్రీకాంతాచారి సాక్షిగా, జయశంకర్ గారి ఆశయాల సాక్షిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఇమ్మీడియట్ గా తీసుకుని నేను పెద్ద ర్యాలీ చేశాను. అందరు టీవీ ప్రకటనలకే పరిమితం మీరు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటనలు పరిమితం మీరు, ఎక్కడో కూర్చొని మీరు ఆవాజ్ అమెరికా అంటున్నారని చెప్తే దానికి మూతోటి జవాబు ఏ రకంగా చెప్పాలో నేను మేము చేసిన సంఘటన. అందుకోసం ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ తీసినాం. దాని కూడా సరే పోలీస్ పర్మిషన్ రకరకాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, నాకైనా పిడపడి దగ్గర 100 కేసులు పెట్టుకున్నాడు. ఈ కేసుల గురించి భయపడేటువంటి వ్యవస్థ కాదు, దానికోసం పనిచేయాలి. పూర్తి స్థాయి నిఘాసైనటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేస్తాం. ఈ మూవ్మెంట్ కూడా తెలంగాణ బచ్చ మూవ్మెంట్. పానీపూరి గోబ్యాక్ ఎగ్జాంపుల్ అని చెప్తే ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నాడు, రాపురంలో ఎవరు అన్నారు, దాదాపుగా నెలకు 200 కోట్లు ఖాళీ పానీపూరి మీద పోతుంది. 200 కోట్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 200 కోట్ల వ్యాపారం పానీపూరి మీద జరుగుతుంది. అంటే మనం పేలాలు తినలేదా, మురుగురాలు తినలేదా, మనం అటుకులు బుక్కలేదా, వాడొచ్చింది నేర్పాలి మన సంస్కృతి. తెలంగాణ సంస్కృతి నువ్వు మొత్తం ధాన్య సంస్కృతి తీసుకొచ్చి మన బతుకమ్మ జాగ్రత్త ఆధ్వర్యంలో బతుకమ్మ చేయలేదా, విమల ఆధ్వర్యంలో భోజన బతుకమ్మని ఆడలేదా? 15 సంవత్సరాల నుండి భోజన బతుకమ్మని ఆడుతున్నావు. నువ్వు వచ్చేటట్టు దాన్ని ఏం చేస్తావు, డాన్సులు నేర్పిస్తున్నావు. నువ్వు వచ్చి నీ మెహందీ కల్చర్ కానీ మన మైదా పెట్టుకోలేదా, మన అమ్మ పెట్టుకోలేదా, మన అమ్మమ్మలు పెట్టుకోలేదా, మనం పెట్టుకోలేదా? ఈ మైదా కల్చర్ మెహందీ అని చెప్పి తీసుకొచ్చి నువ్వు యాసిడ్స్ తీసి ఆ రంగులు వద్దుతున్నావు. దాన్ని గమనించాలి. అంటే వాడు ఏ రకమైనటువంటి దోపిడికి మార్గం సుగమం చేసుకుంటాడో మనం చూడాలి. అంటే ఆకర్షితులైంది. FDA గురించి మాట్లాడుతుంది. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక GST అనే చట్టం తీసుకొచ్చారు, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు. ఏమని వచ్చారు, ఒకే దేశం ఒకే చట్టం. ఎస్, మేము కూడా ఆ చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. ఒకే దేశం ఒకే చట్టం. కానీ అన్ని దిక్కులు లేదు కదా. ఈరోజు ఇవాళ బిల్లు పెడుతున్నారు అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పునర్వ్యవస్థీకరణ బిల్లు. మరి అప్పటికి యునైటెడ్ టెరిటోరియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ వాటి సంగతి ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? సరే, అది మాట్లాడాల్సిన అంశం మనకు కాదు. కానీ మరి భూములు కొనే దాంట్లో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని 1969లోనే బోర్డు ఏర్పాటు. మరి ఈ రోజు ఉన్నటువంటి భూములు మొత్తం ఎవరి చేతులు ఉన్నాయి? హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పరిధి తీసుకుంటే హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ కూడా మార్వాడ వచ్చింది. వాడు మార్వాడ, అగర్వాల, ఇంకే రకమైనటువంటి పేర్లు లేదు. మా విషయంలో కూడా వస్తే మా కమ్యూనిటీ విషయంలో పెద్ద చర్చ జరిగింది. మన ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాలు విభజించాలని చెప్పారు. ఎస్, 4 వర్ణాలు మేము వైశ్యులు ఉన్నాం. ఓకే, నీకు నాకు పొత్తుందా? కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. ఇలాంటి పొత్తు లేనప్పుడు నువ్వు మా కమ్యూనిటీలో ఒక చర్చ జరుగుతుంది. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మార్వాడీస్ కాంగ్రెస్? మన కమ్యూనిటీ ఎక్కడ? మన సంస్కృతి 100% సంస్కృతంగా కాపాడే దాంట్లో వైశ్య కమ్యూనిటీ ఉంది. వాడు కూడా ఉండొచ్చు. కానీ వాడు ఎక్కడ పూజ చేస్తుండు? జైన మతం అని చెప్తారు. మీరు ఇక్కడ చాలా కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 3 విభాగాలుగా ముస్లిం ఒకటి, మన కల్చర్ ఒకటి అని చెప్పిండు రవి. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడైనా జైన మతం గురించి మాట్లాడుతుంది తప్ప హిందూ మతం గురించి మాట్లాడు. దయచేసి మిత్రులు బాగా ఆలోచించండి. మన దేవాలయాలకు, మన మైసూరుకో, ఆందోళన సభకో, మన పెద్దమ్మ గుడికో వాడు చందాలు ఇయ్యాడు. ఆ గుడికి రాడు, కొబ్బరికాయ కొట్టాడు. కొడతాడా? కొట్టాడు. వాడు ఎక్కడ పోతాడు? అదే జైలు మతం కాడికి పోతాడు. జైల్లో కాడికి పోతాడు, లేకపోతే కొరాన్ పాక పోతాడు, లేకపోతే మన చేతనపురంలో జైలు మంత్రి కాడికి పోతాడు. అంటే నువ్వు చేస్తున్న కుట్రేది. నీ డబ్బులు, మన డబ్బులు అన్ని కలిపి అక్కడికే పోతున్నాయి. మనం దోచుకున్న డబ్బు అంతా వాళ్ళ కాడికే పోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో పని చేయడానికి కూడా మనోడు పెట్టారు. ఇంకా కనీసం వాళ్ళకంటే ఆందోళన లేదు, వాళ్ళకంటే చైనా వాళ్ళే. వాడు ఉత్పత్తి తీసుకొస్తే వాడు ఫస్ట్ చెప్తాడు, ఈ చైనా వాళ్ళు కొట్టమని లేకపోతే అన్నట్టు. కానీ అట్లా కాదు, బలవంతంగా పెట్టించి మనల్ని ఎడిట్ చేస్తున్నాడు, బానిసైజ్ చేస్తున్నాడు. ఆర్థిక విధ్వంసం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తున్నారు. అంటే అంత డేంజరస్. ఐసిస్ తీవ్రవాదుల కంటే మార్వాడీస్ అంత డేంజర్. మనం జనరల్ చెప్పుకుంటాం భారతదేశం మొత్తం తీవ్రవాదులు అంటే ఐసిస్ తీవ్రవాది. దానికంటే పెద్ద తీవ్రవాదులు ఆర్థిక విధ్వంసం సృష్టించే దాంట్లో
కీలకంగా పనిచేసి డూప్లికేట్ మారు పేరు, డూప్లికేట్ బ్రాండ్ మాత్రం ఎవడే అంటే మార్వాడీస్. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తప్పకుండా మా వైశ్య సమాజం, మేము పూర్తి స్థాయిలో వైశ్య సమాజం గురించి మాట్లాడేటువంటి క్రమంలో చాలా సందర్భాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర గిరీష్ సంఘ్ గారు ఉన్నారు, వార్తా పేపర్ అది వింటారు. గిరీష్ సంఘ్ గారు దాదాపుగా కోవేడలో అంటే మన హైదరాబాద్ ప్రాంతంలో కానీ సంగీ టెంపుల్ అన్నాం. ఎక్కడైనా మీరు విన్నారా లేదా సంగీ టెంపుల్ అని? సంగీ టెంపుల్ అన్నాం, కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా. సంగీ టెంపుల్ ఎట్లయితుంది అని వాడిని చర్చ ఎక్కడ పెడతాడు చూడు, వాడు ఏ రకంగా తీసుకొస్తాడు. సంగీ టెంపుల్ అన్నాడు, గిరి సంఘీకు వైశ్యుడు, మేము మా వైశ్య సంఘాలందరూ అని చూపుతారు. ఓకే, వాడు కులపోడు, సరే మూలవాస సిద్ధాంతం అనుకుందాం, వైశ్యులు విభజించారు కాబట్టి వైశ్యులు 700 మంది ఉన్నారు కాబట్టి చేద్దాం. కానీ వాడు ఎక్కడైనా మా కనకా పరమేశ్వర గుడికి కట్టినా కట్టలే, మా కనకా పరమేశ్వర గుడికి చందా అయ్యాడు, మా అమ్మవారిని పూజించాడు. ఇక్కడ ఉన్న ఏ మావాడు కూడా మా అమ్మవారిని పూజించాడు. అందుకోసమే నేను అన్న మిత్రులారా, ఇయ్యం పొత్తు కానీ కంచం పొత్తు కానీ మంచం పొత్తు కానీ లేదు వానికి మనం. సో వ్యాపార రంగానికి వస్తే నిన్న మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అంటే ఈ తెలంగాణ బచావో మూవ్మెంట్ కంటే ముందు మేము మాట్లాడే చర్చలో భాగంగా మార్వాడి, గుజరాత్ మార్వాడి, రాజస్థాన్ మార్వాడి, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో కమ్యూనిటీకి కన్వే చేసి మాట్లాడతారు. దీన్ని చీరగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎస్ మా దాంట్లో ఉన్నటువంటి సన్నకారులు ఉన్నారు. మా గద్దాల చీర పనికిరాదా? నీ సూరత్ చీర అవసరం మా అమ్మలకు? మనం పెట్టలేదా అగ్గిపెట్టాల చీర కట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది కదా, తెలంగాణ గడ్డమే కదా. తెలంగాణ కల్చర్ వాడు అవేలా మాట్లాడతారు. 1000 రూపాయలు ఇస్తే పంతారు, తాగి పంతారు. మీ ఇళ్ళ వాళ్ళేగా, మా ఇంట్లోనే పోతారు, రేపు మీ ఇళ్ళలో పోతాం. అదే 1000 రూపాయలు తీసుకుని వాడు చెప్తే 90 వేసుకొని వచ్చి పైన చేసిండు. ఎలక్ట్రిసిటీ వాడే, ప్లైవుడ్ వాడే, శానిటరీ వాడే, ఆయిల్ వాడే, దాల్ వాడే, మార్బుల్ వాడే, ప్రతిదీ వాడే. మన చేతిలో ఉన్న మిత్రులారు, ఇంక్లూడింగ్ ల్యాండ్ బ్యాంక్ మొత్తం మన చేతిలో ఉంది. ఇంకొక మిత్రుడు మాట్లాడిండు, సోషల్ మీడియాలో పెట్టాడు అని బీఆర్ కూడా కొడతారా? బీఆర్ ఇవ్వటం పొట్ట ఊటి కోసం వచ్చిందండి. మనట్లో పొట్ట కొట్టడం కోసమే మా పంచాయత్, వీడు పొట్ట కొట్టడం కోసమే వచ్చిండు. అత్యంత నరరూప రాక్షస జాతి మార్వాడి. దానికి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమకాలంలో మనం పనిచేసినటువంటి గట్స్ ఉంది, ఆ దమ్ము ధైర్యం ఉన్నది. నిజామే పోరాడము లేకపోతే భూస్వామ వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి శక్తి ఉన్నది. ఒక నిగాసైనటువంటి ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఈ అవాకులు చవాకులు మాట్లాడుతుంటారు. అది పెద్ద కష్టమైన కాదు. వాడి పిడికెట్ మంది ఉండా 10 మంది ఉండా, అట్లీస్ట్ మనం కంట్రోల్ చేసే దాంట్లో కనీసం మండలాల కన్నా వాడు రాడు, జాగ్రత్త పడతాడు. మన పర్మిషన్ తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు గురించి మాట్లాడామో ఆ బౌండరీస్ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ పోయి ల్యాండ్ కొంటాడు వాడు ఒప్పుకోడు, జమ్మూ కాశ్మీర్లో నేను ల్యాండ్ కొంటాడు వాడు ఒప్పుకోడు. నీ కాడ ఎందుకు ఇస్తున్నారు రమై అంటే నువ్వు తీసుకున్నటువంటి సరళీకృత విధానాలని చెప్పుకుంటా మా దోపిడీ చేస్తున్నావు. ఆ దోపిడీని అరికట్టడంలో ఈ మూమెంట్ మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నిన్న వచ్చిందా, మొన్న వచ్చిందా, ఇవాళ వచ్చిందా అంటే ఏదైనా ఒక ఇష్యూ ఫ్లేర్ అప్ కావడానికి ఒక చిన్న సంఘటన. బ్రిటిష్ ఆయన లండన్ పోయేటప్పుడు బారిస్టర్ చదవడం కోసం రైల్లోకి వెళ్ళి నెట్టేసినాయి కదా, భారత స్వాతంత్రం కోసం ఆయన పిలుపునిచ్చింది. ఇక్కడ జరిగింది కూడా అదే కదా. 369 మంది చనిపోయినప్పుడు తర్వాతనే కదా, మా శ్రీకాంతాచారి బలిదానం తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రానికి నాంది ప్రస్థానం జరిగింది. ఎల్బీఆర్లో ఊపంది కూడా అక్కడే కదా. తొలి నాంది ప్రస్థానం మా స్వతకారుడే కదా, మనం ఏం చేసినటువంటి మా మూమెంటే కదా. దాని తర్వాత యూనివర్సిటీ అందుకున్నది. దాని తర్వాత ఒక మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం ఒక రైలు పోయినటువంటి సంఘటన ఉంది. ఒక మానవ వీరన్న లాంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు నక్సలైట్లు ఉన్నారు, మీ దాంట్లో అది ఉన్నారు. అర్బన్ నక్సలైట్ అంటే డెఫినెట్ కాడినప్పుడు వాడు విప్లవకాడే అవుతాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఇది విధ్వంసం దాకా తీసుకుపోయినటువంటి సంఘటనలు వాళ్ళే చేస్తున్నారు, రెచ్చగొట్టే సంఘటనలు వాళ్ళే చేస్తారు. ప్రతి టీవీ చర్చలు కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ అవహేళన మాట్లాడేటువంటి సంస్కృతి ఉన్నది. వారికి మనకు ఎలాంటి పొత్తు లేదు. రాజకీయ పరంగా కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని మున్సిపాలిటీలు కూడా వాడు మున్సిపల్ వైస్ చైర్మన్ గా వస్తున్నారు, మున్సిపల్ చైర్మన్ కూడా వస్తున్నారు. మనం ఏం చేస్తామంటే జాలిగుణం తెలంగాణ బిడ్డలు ఇవ్వడమే హక్కులు చేసుకుంటాం, కానీ సేమ్ టైం తాట తీస్తాం. మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంత ప్రతీకారం కూడా తీసే దాంట్లో తెలంగాణకు ఒక విప్లవాల గడ్డ కాబట్టి మనకు నైజం ఉన్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తప్పకుండా మనం తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదున్నా మా వైశ్య వికాస వేదిక నుండి, వైశ్య సమాజం మొత్తం కూడా మా వైశ్య వికాస వేదిక నుండి రీసెంట్ గా మనం 3వ తారీఖు రోజే రాజకీయ రణబేరి కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో కూడా చెప్పినాం మార్వాడి హటావో తెలంగాణ వైశ్య బచావో ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ఎంటైర్ వైశ్య సమాజం మీరు చేసేటువంటి కార్యక్రమంలో మేము ముందుంటాం. మీతో పాటు కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి శశపిషన్లు పూర్తి స్థాయిలో మార్వాడి హటావో తెలంగాణ వ్యాపారి బచావో నినాదం తీసుకునేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసేయడం కోసం శాంతియుతంగా మీరు చెప్పినటువంటి మీ గుజరాతీ బిడ్డడు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో పనిచేస్తాం.
ఒక మారోజు వీరన్న సిద్ధాంతాన్ని తీసుకుంటాం, శ్రీకాంతాచారి బలిదానాన్ని చూసుకుంటాం, మా జయశంకర్ సార్ చూపించినట్టు స్ఫూర్తి తీసుకుంటాం, ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మా రవి గారికి, మిత్రుడు రవికి ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా దీనికి శాంతియుతంగా ఈ పల్లెలకు దాదాపు 600 మండలాలు ఉన్నాయి. మనం కనుక సీరియస్ గా తీసుకుంటే వాడు వచ్చే 40-50 మండలకి వస్తాడు, వచ్చినోడు కట్టడి కూడా అవుతాడు. దానికి కట్టడి ఏ రకంగా చేయాలో మాకు బాగా తెలుసు. వ్యాపారం చేస్తున్నాం కాబట్టి వ్యాపార కుటుంబ నేపథ్యం ఉంది, మాకు అదే డిఎన్ఏ ఉంది, వ్యాపార డిఎన్ఏ ఉంది. వారిని ప్రిడిక్ట్ చేసేటువంటి అవసరం మాకున్నది. మోరల్ గా సపోర్ట్, భౌతికంగా సపోర్ట్ కావాల్సినటువంటి సందర్భం వచ్చినట్టు మీరంతా మా వెంట ఉన్నారు. వాయు వర్షంతో కలిసినటువంటి సమాజం ప్రపంచంగా హరిజన వాళ్ళకి వచ్చినప్పుడు గోమటి బిడ్డనే వచ్చిండు. మేము లాభం కోసం వచ్చినాం కానీ మీ కడుపుకోవడం కోసం రాలే. వ్యాపారం చేసినా నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసినాం తప్ప దోసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మీరు తిట్టి రేపు పొద్దుగాలు వచ్చి మన పైసలు అడిగినా ఇచ్చినటువంటి జాతి మాది వైశ్య జాతి. తెలంగాణ ఉన్నటువంటి వైశ్యులు ఆ రకంగా పనిచేసాం. ఏ మార్వాడోడు నీకు 500 రూపాయలు ఉద్దరియాడు, 500 రూపాయలు మాట్లాడు, కనీసం వాడి ఇంట్లో దావత్తు నిన్ను పిల్లడు, నన్ను పిల్లడు, ఎవరిని పిల్లడు, మమ్మల్ని వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా వెళ్ళాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనతోటి కలిసి వచ్చేటువంటి ఉత్పత్తి కులాలు ఏమో ఆ ఉత్పత్తి కులాలందరినీ కూడా కలుపుకొని పోయే దాంట్లో కీలకంగా పనిచేద్దాం. ఒక మంచి నిర్మాణం చేద్దాం, నిర్మాణాత్మకంగా పనిచేద్దాం. పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చే పార్టీలు ఉంటాయి, కలిసి రాని పార్టీలు కూడా ఉంటాయి. ఉద్యమం పొందుకున్న తర్వాత ఎవరి కాడు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఉద్యమాలను చూసాం, తెలంగాణ సమాజాన్ని చూసాం, సాయుధ పోరాటాలను చూసాం, రైతాంగ పోరాటాలను చూసాం. ఇవేం కొత్త కాదు. పూర్తి స్థాయిలో పనిచేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తారని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రవికి ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా జై భీమ్, జై వైశ్య, జై తెలంగాణ.